ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు చూడండి, మనం ఎంత దేవుని వాక్యం విన్నా సరే మనలో పరిశుద్ధత అనేది కనిపించదు. మనం పరిశుద్ధంగా ఉండాలంటే, మనము దేవునిలో ప్రత్యేకంగా ఉండాలంటే, మనం దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మనము స్వీకరించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు జీవించారు. అతను కూడా ఈ లోకంలో చాలా పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించారు. అలాగే క్రీస్తుని మాదిరిగా చూసుకొని మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో చూడండి, ఎక్కువ పాపం కనిపిస్తుంది. పాపలోకంలోనే ఉండి పాపం లోకంలోనే మనము సహవాసం చేస్తూ పాపం వైపు మనము వెళ్ళకుండా పాపంలోనే జీవిస్తూ మనము పరిశుద్ధంగా ఉండాలన్నమాట. యేసుక్రీస్తుల వారు ఉన్నారు కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధంగా జీవించగలం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడడం కష్టమని. ఆమేన్.